హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. తక్కువ టైంలో ఆలూతో పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఆలూ టిక్కా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయటకి క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేలా ఉంటుంది. ఈజీగా కూడా ఎవరైనా తయారు చేసేయచ్చు. నేనైతే 2 ఆలూతో తయారు చేశాను. 2 ఆలూకైతే ఇన్నయ్యాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే మీకు ఏంటనేది చెప్పేస్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఒక 2 బంగాళదుంపలు తీసుకున్నాను. దాన్ని ఇలా పీలర్తో అయితే దాన్ని తొక్క మొత్తం తీసేసుకుంటాం. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కుక్కర్లో పెట్టి బాయిల్ అయినా చేసేసుకోవచ్చు. నేను దీన్ని పొట్టు తీసేసి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా పీసెస్ని అయితే ఇలా కొంచెం వాటర్ అయితే వేసుకొని, సాల్ట్ అనేది మీ ఆప్షనల్. నేనైతే తర్వాత సాల్ట్ కలుపుతామని సాల్ట్ అయితే వేసుకోలేదు, డైరెక్ట్గానే వేసుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాను. అంతసేపట్లో బాయిల్ అయ్యేలోపు కొంచెం ఆనియన్స్ అయితే తీసుకున్నాను. చిన్నవి కాబట్టి కాస్త ఎక్కువ తీసుకున్నాను, లేదంటే ఓ 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి అన్నమాట. ఆనియన్స్ని కూడా పొట్టు తీసేసి కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఉంచుకుంటాం. ఈ ఆనియన్స్తో పాటు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే మీకు రుచికి సరిపడా అంటే కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను, కానీ చిన్నపిల్లలు ఉండేవాళ్ళు మధ్యలో తీసుకొని తినలేరు. అందుకు నేను టేస్ట్ కోసమని ఓ 2 వేసుకుంటున్నాను. మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేసి ఓన్లీ కారాన్ని కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ కూడా చిన్నగా కట్ చేసుకుని సైడ్కి అయితే పెట్టేసుకున్నాను. ఇంతట్లోగా మనం బాయిల్ చేసుకున్న ఆలు కూడా బాగా బాయిల్ అయిపోయింది. అయితే కొంచెం ఎక్స్ట్రా క్రిస్పీ కోసం అయితే ఈ అటుకుల్ని కూడా కొంచెం తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. అది బాగా కొంచెం సేపట్లోనే మెత్తగా అయిపోతాయి కదా. మనం తీసుకున్న ఆలూని కూడా ఇలా సాఫ్ట్గా చేత్తోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక స్పూన్ అయినా తీసుకొని ఈ విధంగా సాఫ్ట్గా చేసేసుకోవాలి. అందులోకి ఇప్పుడు మనం నానబెట్టి కడిగి ఉంచుకున్న అటుకుల్ని వాటర్ అంతా కూడా తీసేసి ఈ అటుకులను కూడా అందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మనకు తగినంత దీనిలోకి సాల్ట్ తీసుకోవాలి. అలాగే కొంచెం కారాన్ని కూడా తీసుకుంటున్నాను. అలాగే ఓ 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను అనమాట. మీరు ఈ కార్న్ఫ్లోర్ అంటే స్కిప్ చేసి రైస్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. వరిపిండి, ఈ బియ్యం పిండిని కూడా తీసుకోవచ్చు అనమాట. వీటంతటినీ కూడా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వీటిని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేత్తో మంచిగా కలుపుకొని, నేనైతే జీలకర్ర మర్చిపోయాను, ఇందులో కొంచెం జీరా కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం సాఫ్ట్గా కలిపేసుకుంటున్నాను అన్నమాట. అంతా మిక్స్ అయ్యేలా కొంచెం ఉప్పు కారం కూడా సరిపోయిందా లేదా కూడా చూసేసుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని అందులో 3-4 స్పూన్స్ గోధుమ పిండిని వాటికి కోటెడ్ కోసం అన్నమాట తీసుకుంటున్నాను. గోధుమ పిండిని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా లిక్విడ్లా కలుపుకోవాలన్నమాట. అది ఎందుకనేది మీకు తెలుస్తుంది. అయితే ఒక పాన్ కానీ ఒక కళాయి కానీ ఏదైనా కూడా స్టవ్ మీద పెట్టి హీట్ చేసి ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు చూపిస్తున్న విధంగా అంటే ఇలా రౌండ్స్ చేసే కంటే కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది. రౌండ్స్ చేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుందన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల కొంచెం ఆయిల్తోనే చేసుకోవచ్చు. అయినప్పటికీ నేను కొంచెం ఆయిల్ ఎక్స్ట్రానే వేసేసాను, అంత కూడా అవసరం లేదు. ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని పెట్టుకోవాలి, కొంచెం తొందరగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు వాటి తయారు చేసుకున్న ఆలూని ఇలా గోధుమ పిండిలో ముంచి వేడి అయ్యాక ఆయిల్లో అయితే ఇలా వేసుకుంటాం అన్నిటినీ కూడా.
చూస్తున్నారు కదా, అన్నీ కూడా అంటే ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకొని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా వేసేసాను అని, మీరు ఇంకాస్త తగ్గించే వేసుకోవచ్చు. ఆయిల్ ఫుడ్ మంచిది కాదు అని మాత్రం అనకండి, మంచిది కాదు, అప్పుడప్పుడు ఏం కాదన్నమాట. అప్పుడప్పుడు ఇలా కూడా తినేయచ్చు, కొంచెం డైట్ అన్నమాట. ఇవి తిన్నప్పుడు ఇంకొంచెం నైట్కి కానీ ఇలాంటప్పుడు ఫుడ్ తగ్గించేసుకుంటే ఆ రోజుకి అది బ్యాలెన్స్ అయిపోతుంది. అయితే మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసుకున్నాక మిగిలిన కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ ఈక్వల్గా చక్కగా ఫ్రై అయిపోయిందన్నమాట. చూస్తూ ఉంటేనే తినాలి అనిపించేస్తుంది. నాకైతే భలే నచ్చాయి. నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చాయి. ఇది ఊరికే తిన్నా ఓకే, లేదంటే నచ్చితే సాస్తో కూడా, టమాటా సాస్తో కూడా తినేయచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.